వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. మీకు కోత ఆపరేషన్ ఏదైనా జరిగింది ఈ పొట్ట భాగంలో అంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముఖ్యంగా డెలివరీ సమయంలో మహిళలు నార్మల్ డెలివరీ కాకుండా సిజరీన్ చేస్తూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకైతే ఖచ్చితంగా కొన్ని రకాల హెర్నియాలు వస్తాయని చెప్పేసి డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి గారు చెప్తున్నారు. ప్రముఖ లాప్రోస్కోపిక్ అండ్ లేజర్ సర్జన్, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ నుంచి. సో అసలు ఎలాంటి హెర్నియాలు వీళ్ళకి వచ్చే అవకాశం ఉంది, దాని ట్రీట్మెంట్ విధానం ఎట్లా ఉంటుంది సార్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే అండి. సార్, నిజంగా ఆఫ్ ది రికార్డ్ మీరు చెప్పినప్పుడు చాలా భయం వేసింది. ఎందుకంటే ఈ మధ్య నార్మల్ డెలివరీలు చాలా మందిలో జరగట్లేదు. సో సిజరీన్ అయిన వారి అందరిలో కూడా మనం ఇట్లాంటి లక్షణాలు చూస్తూ ఉంటామా? సో దాన్ని ఎట్లా మనం ముందుగానే గుర్తించవచ్చు, దాని ట్రీట్మెంట్ విధానం ఎట్లా ఉంటుంది? ఇప్పుడు కడుపుకు ఎటువంటి కోతలైనా, అది సిజేరియన్ అయినా కావచ్చు, లేకపోతే గర్భసంచి తీసే ఆపరేషన్ కావచ్చు, లేకుంటే పిల్లలు పుట్టకుండా చేయించే ఆపరేషన్ కావచ్చు, లేకుంటే పిత్తాశయంలో రాళ్ళు ఉంటే కొందరు ఓపెన్ సర్జరీ చేస్తూ ఉన్నారు. ఏదైనా కానీ పొట్ట భాగాన్ని ఒకసారి కనుక మనం కోత పెట్టి ఓపెన్ చేస్తే మనం మళ్ళీ ఎలా అయితే ఓపెన్ చేసినామో అదే లేయర్ బై లేయర్ మనం సూచర్ చేసుకుంటూ రావాలి. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే మనం ఎంత ప్రాపర్గా క్లోజ్ చేసినా కానీ కొన్నిసార్లు ఆ సూచర్స్ విడిపోవడం కావచ్చు, లేకపోతే మనం బరువు పెరగడం వల్ల కానీ, మన బరువు ఎత్తడం వల్ల కానీ అట్లాంటి టైంలో ఏమవుతుంది అంటే ఆ కోత చేసిన దగ్గర కుట్లు ఊడిపోయే అవకాశాలు ఉంటాయి. అట్లా కుట్లు ఊడిపోయిన తర్వాత అక్కడ డిఫెక్ట్ అవుతుంది కాబట్టి దానిలో ఉన్న పేగులు ఆ కోత నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేస్తుంటాయి. ఎందుకంటే ఇప్పుడు వర్జిన్ అబ్డోమెన్ అంటాం, అంటే అబ్డోమెన్ మంచిగా మజిల్స్ అవన్నీ ప్రాపర్గా ఉంటాయి, అందుకే మనకు పేగులు అనేవి బయటికి రాకుండా ఉంటాయి. బట్ కోత పెట్టిన తర్వాత స్వతహాగానే చూసుకుంటే మనకు కోత కంటే ముందు ఉన్నంత పటుత్వము తర్వాత మజిల్స్కి ఉండదు. ఎంతైనా కోత పెట్టాం కాబట్టి, సూచర్ వేసినాం కాబట్టి అంత ప్రాపర్ అనేది ఉండదు. అట్లాంటి ప్రాపర్గా ఇది లేనప్పుడు ఫస్ట్ ఒక 10 to 15 days, అందుకే బాలింతలు కావచ్చు లేకపోతే సిజేరియన్ అయిన వాళ్ళను బరువు లేపొద్దు అంటుంటాము, ఏ పని చేయొద్దు అంటాము. ఎందుకంటామంటే కోత చేసిన తర్వాత అక్కడ పుండంతా పచ్చిగా ఉంటుందని చెప్తాం. సో ఆ టైంలో కనుక బరువులు ఎత్తడాలు ఇట్లాంటి పనులు చేస్తే ఏమవుతుందంటే కుట్లు విడిపోయి ఆ పేగులు బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్తాం. దీన్నే ఇన్సిషనల్ హెర్నియాస్ అంటాం. ఇప్పుడు ఈ బొమ్మలు చూడండి, అతనికి ఎప్పుడోసారి మిడ్ లైన్ ఇన్సిషన్ అయ్యింది, ఏదో దానికోసమని ఆపరేషన్ చేసిండు. ఆపరేషన్ చేసిన కొన్ని రోజుల తర్వాత చూసుకుంటే ఈ చిన్నగా బుడిపె లాంటిది బయటికి వచ్చేసేసింది. సో ఈ బుడిపె లాంటిది బయటికి వచ్చే వరకు ఏమైంది అంటే దీన్నే ఇప్పుడు ఇన్సిషనల్ హెర్నియా అంటాం. ఈ బుడిపె లాంటిది మీకు ఏదైతే ఉందో అది గమనిస్తే కనుక కోత పెట్టింది ఇక్కడ, బుడిపె లాంటిది ఇక్కడ వచ్చింది, అంటే ఇక్కడ డిఫెక్ట్ వచ్చేసింది. డిఫెక్ట్ వచ్చే వరకు పేగులన్నీ బయటికి వచ్చేసేసినాయి. కాబట్టి ఎవరికైనా కోత అయ్యింది, ఆ కోత దగ్గర కనుక గడ్డలు స్వెల్లింగ్స్ ఉన్నాయి అంటే దాన్ని ఇన్సిషనల్ హెర్నియాస్ అని అంటుంటాం. ఓకే ఓకే దీని ట్రీట్మెంట్ ఏంటి సార్? మామూలుగా అంటే ఎట్లాంటి ట్రీట్మెంట్ విధానం ఉంది? మీరు ఎందుకంటే ఎక్కువ కూడా లాప్రోస్కోపిక్ సర్జరీ అని అంటుంటారు యాజ్ ఏ లాప్రోస్కోపిక్ సర్జన్గా. సో దాని విధానం ఎట్లా ఉంటుంది ఆ ట్రీట్మెంట్? కోత అయ్యింది, ఆల్రెడీ ఇన్సిషనల్ హెర్నియా వచ్చింది, మీరు మళ్ళీ కోత పెట్టిండ్రు అనుకోండి, మళ్ళీ ఆ కోతలో ఉన్న పేగులుగా కండ కావచ్చు ఇవన్నీ మళ్ళీ వీకెండ్ అయిపోతాయి. మనం మళ్ళీ ఎంత మంచిగా మెష్ చేసినా కానీ మళ్ళీ అక్కడ నుంచి హెర్నియాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ఏంటంటే లాప్రోస్కోపిక్ మెథడ్. మనం ఎంత ఇన్సిషనల్ హెర్నియా ఉన్నా, స్టక్ అయిపోయినా, ఏమైనా మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఈ ఇమేజ్లో చూడండి, వీటిని ట్రోకార్స్ అంటారు అన్నట్టు. ఓకే, అంటే జస్ట్ ఒక 3 బొక్కలు మాత్రమే కొట్టినాం కడుపుకి. ఆ కడుపులోకి 3 బొక్కలు కొట్టి ఒక దానిలోకి వెళ్ళి కెమెరా పంపిస్తాం, రెండిట్ల నుంచి ఇన్స్ట్రుమెంట్స్ పంపించేసేసి ఈ పేగు ఏదైతే జారిందో ఈ జారిన పేగును మళ్ళీ లోపలికి తీసేసుకుంటాం అన్నట్టు. అట్లా లోపలికి తీసేసుకొని ఆ డిఫెక్ట్ని క్లోజ్ చేసి అక్కడ ఒక పెద్ద మెష్ చేయడం జరుగుతుంది. ఇట్లా మెష్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ ఏరియా అంతా స్ట్రెంథెన్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు అక్కడ మజిల్స్ అంతా వీక్ అయిపోయినాయి. మనం ప్రాపర్గా మళ్ళీ కుట్టేసినాం అనుకోండి, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ విడిపోయే అవకాశాలు ఉంటాయి. అదే ఒకవేళ జాలి వేసినాం అనుకోండి, ఆ జాలి ఎక్స్ట్రా స్ట్రెంథెన్ ఇస్తుంది దానికి. సో అక్కడ మళ్ళీ హెర్నియాలు రాకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. మీరు గమనిస్తే ఇప్పుడు ఒక 3 బొక్కలు మాత్రమే పెట్టినాము, ఈ 3 బొక్కలనే హెర్నియా ఆపరేషన్ చేస్తాం. వీటిని సూచర్ కూడా వేయాల్సినంత అవసరం లేదు, ఎందుకంటే అంత చిన్న బొక్కలు కాబట్టి. సో జస్ట్ సింపుల్గా పేషెంట్ని నెక్స్ట్ డే డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. తినొచ్చు, తాగొచ్చు, అండ్ ఎటువంటి బెడ్ రెస్ట్ అవసరం లేదు, ఎటువంటి పథ్యం అవసరం లేదు, ఇమ్మీడియట్గా వాళ్ళ పనులు చేసుకోవచ్చు. ఎటువంటి కోత లేకుండా లోపలనే పెద్ద మెష్ చేయడం జరుగుతుంది అన్నట్టు. దీన్ని మనం లాప్రోస్కోపిక్ మెథడ్ అని అంటాం. ఓకే, ఇప్పుడు మజిల్ స్ట్రెంథెన్ కోసం కూడా కొన్ని రకాల ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు కదా, అది చేయొచ్చా అండి మళ్ళీ మామూలుగా ఈ సర్జరీ అయిన తర్వాత కావచ్చు, లాప్రోస్కోపిక్ తర్వాత కావచ్చు? అందుకే ఈ మజిల్ స్ట్రెంథెన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మజిల్ కనుక మనకు ఆ బెల్లీ మజిల్స్ కనుక స్ట్రాంగ్ ఉంటే హెర్నియాలు వచ్చే అవకాశం తక్కువ ఉంటాయి. అందుకే కొంచెం లెగ్ రేజింగ్ అని ఇట్లా కొన్ని టెస్ట్ మనం ఎక్సర్సైజ్ చేసుకుంటే కనుక మజిల్స్ స్ట్రాంగ్ ఉంటాయి కాబట్టి
ఈ హెర్నియాలు వచ్చే అవకాశాలు అనేవి చాలా తక్కువ. ఓకే, ఏదైనా కడుపుకు ఆపరేషన్ అయిన తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చిన తర్వాత ఇట్లాంటి మజిల్ స్ట్రెంగ్త్కి సంబంధించిన ఎక్సర్సైజ్ అయితే చేసుకోవాలి. ఓకే, ఇది మొత్తం మీద ఏంటంటే సిజరియన్ కావచ్చు లేదంటే కడుపు కోత లాంటి ఆపరేషన్స్ ఏవైనా జరిగిన వాళ్ళు మాత్రం మీలో సార్ చెప్పిన లక్షణాలు ఏమైనా కనపడ్డాయంటే మాత్రం లైట్ తీసుకోకుండా హెర్నియా ఏమైనా ఉండొచ్చేమో అనేసి కొన్ని రకాల టెస్టులు కూడా చేయించుకోవచ్చు. సో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో అయితే దీనికి సంబంధించి 100% సక్సెస్ రేట్తో సర్జరీ చేస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే హాస్పిటల్ వారి కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం, మీరు నేరుగా వారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.